సుప్రీంకోర్టులో ఈడీ క్యాబినెట్ పిటిషన్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై నిర్ణయం ప్రకటించే ముందు తమ పిటిషన్పై విచారణ జరపాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది. వెంటనే ఈడీ క్యాబినెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. అరెస్ట్ నుంచి ఉపశమనం కలిగించేందుకు నిన్న ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించబోతోంది. సుప్రీంకోర్టులో ఈడీ క్యాబినెట్ పిటిషన్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై నిర్ణయం ప్రకటించే ముందు తమ పిటిషన్పై విచారణ జరపాలని ఈడీ విజ్ఞప్తి చేస్తోంది. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది. వెంటనే ఈడీ క్యాబినెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. అరెస్ట్ నుంచి ఉపశమనం కలిగించేందుకు నిన్న ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించబోతోంది. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు చేస్తున్న ఆప్ నేతలు, కార్యకర్తలను అటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీఓ ఆప్ కార్యాలయం వద్ద మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధమంటూ దేశవ్యాప్తంగా ఆప్ ఆందోళనలు నిర్వహిస్తోంది. మనం విజువల్స్ చూడొచ్చు. ఎక్కడికక్కడ ఆప్ నేతలంతా కూడా ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న ఆప్ నేతలను, కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఐటీఓ ఆప్ కార్యాలయం దగ్గర మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధమంటూ దేశవ్యాప్తంగా ఆప్ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ పాలనా వ్యవహారాలు సాగేదెలా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆప్ ముందు నుంచే చెబుతున్నట్టు కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తారా, అది సాధ్యమేనా అన్నది హాట్ టాపిక్ గా మారింది. జైలు నుంచి పాలనకు నిబంధనలు ఒప్పుకోకపోతే కొత్త సీఎంను అత్యవసరంగా ఆప్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆప్ నేతలు మాత్రం కేసులో కేజ్రీవాల్ నిందితునిగా మాత్రమే ఉన్నారని, ఆయన దోషిగా తేలలేదు కాబట్టి జైలు నుంచి పాలన సాగించొచ్చని వాదిస్తున్నారు. కేజ్రీవాల్ సీఎంగా కొనసాగకుండా ఏ నిబంధనలు అడ్డుకోలేమంటున్నారు. ఆప్ నేతలు కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారని చెబుతున్నప్పటికీ అది రాజ్యాంగ సంక్షోభం కిందకొస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి సీఎం అరవింద్ కేజ్రీవాలే. ఇటీవల ఇలాగే ఈడీ నోటీసులు అందుకున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈడీ అదుపులోకి తీసుకుంది. పసుదానా కుంభకోణం కేసులో అరెస్టైనప్పుడు లాలు తన పదవికి రబ్రీదేవికి అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అవసరమైన సమయంలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం లేదా కేజ్రీవాల్ కు పదవి నుంచి తొలగించే అవకాశం కల్పించడం అనే రెండు ఆప్షన్స్ లో ఒకదాన్ని పరిశీలిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల విషయంలో ఇలాగే చేస్తారని, వారు అరెస్టైన వెంటనే పోలీసుల నుంచి తొలగిస్తారని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కేజ్రీవాల్ను తరలిస్తారని భావిస్తున్న తీహార్ జైల్లో పరిపాలన కొనసాగించడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవని అటు అధికారులు చెబుతున్నారు. జైలు నిబంధనల ప్రకారమే కేజ్రీవాల్ నడుచుకోవాల్సి ఉంటుందని జైలు అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అక్కడ సీఎం విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికో ఆపద్ధర్మంగా ఎవరికో అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నది కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరికి కేర్ టేకర్ సీఎంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఈరోజు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ కోర్టులో ఈరోజు వారి వాదనలు విన్న తర్వాత కోర్టు వీరిని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా కేజ్రీవాల్ గారు మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈడీ కస్టడీ అన్నది వాళ్ళు వద్దు అంటారో ఆ సమయంలో
వెంటనే వీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇక్కడ కస్టడీ పిటిషన్ ను ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఓ కోర్టు రద్దు చేస్తే వెంటనే వాళ్ళు హైకోర్టు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కీలక పరిణామాలు ఈ రోజు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు పిఎంఎల్ఏ కోర్టులో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ జడ్జి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఉభయ పక్షాలు అంటే ఈడీ కావచ్చు లేకుంటే కేజ్రీవాల్ గారు కావచ్చు వారు ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని మీద వ్యూహరచనలు వాళ్ళు చేసుకుంటారు.